జై భవాని. నేను మా మాత మా పూలు కొనడానికి మార్కెట్కి వెళ్తున్నాం. ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి బండి పక్కకు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం. నడవడానికి కూడా దారి లేదు, అంత ట్రాఫిక్ ఉంది. అలా నడుచుకుంటూ వెళ్ళేదానికి ఎంట్రన్స్లో మట్టికి ఖాళీగానే ఉంది మార్కెట్లోకి వెళ్ళేదానికి. కానీ నీవు వర్షం పడి బాగా బురదగా ఎలా మటుకు అలా ఉంది. అయినా సరే మాకు పూలు అవసరం కాబట్టి మేము అలాగే వెళ్ళిపోయాం. వెనక నుంచి వెళ్ళామన్నమాట. వెనక నుంచి ఎప్పుడు వెళ్ళకండి పూలకు మట్టికి. వెళ్ళామంటే పువ్వులన్నీ ఒళ్ళిపోయి ఎలా మటుకు ఎలా ఉంటాయి. అసలు తక్కువ రేటు చెప్తారనమాట. బాగోవు అసలు. మీరు పట్టుకెళ్ళినా పువ్వులు వేస్ట్ అయిపోతాయి. కానీ ఎదరి నుంచి కొనుక్కొని పూలు వెళ్తే మట్టుకి చాలా బాగుంటాయి. పూలు మట్టుకి ₹1 ఎక్కువైనా సరే పూలు మట్టుకు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సరే ఎంట్రీ నుంచే వెళ్ళండి, వెనక నుంచి మట్టుకు వెళ్ళమాకండి. వెనక నుంచి అయితే పూలు చూసాం, కానీ ఎదరికెళ్ళి గొంతుకు పువ్వులు చూసే గొంతుకు ఇంకా కొనుక్కోలు అన్నట్టుగా అనిపించినాయి. పువ్వులు అంత ఫ్రెష్గా అంత బాగున్నాయి, అసలు చాలా బాగున్నాయి. ముందే చాలా మంచిగా పూలు అంటే కలర్స్ పూలు చాలా బాగున్నాయి. చామంతులు కలర్లు చెప్పాలంటే అవి నాకు రంగుల పేర్లు చెప్పలేను, కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పూలన్నీ తీసుకున్నాం. బయటకు వచ్చాక అలా నడుచుకుంటూ వచ్చాం. పైనుంచి ట్రాఫిక్ అలాగే ఉంది. ఎంత చూసినా జనం తరగట్లేదు. కింద నుంచి అలా పైకి ఎక్కి అలా పక్కన నడుచుకుంటూ వచ్చాం. బండి తీసుకుని ఇంటికి వచ్చాము. ఈ పువ్వులు చామంతి పూలు 50, ఈ ₹50. ఈ పువ్వులు ₹50, ఈ ₹50, ఈ ₹50, ఈ ₹100. ఈ అన్ని పూలు కన్నా బంతి పూలు ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే గుమ్మాలకి గుచ్చుకుని పెట్టుకుంటే బంతి పూలు చాలా అందంగా ఉంటాయి. జై భవాని.